జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 7లో అంటే మనం 4 దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 5 చెప్పుకోవాలమ్మా. తప్తం తపో వివిధలోకసి సృక్షయామే ఆదౌ సనాత్ స్వతపసః సచతుశ్శనోభూత్ ప్రాక్కల్పసంప్లవ వినష్టమిహాత్మతత్వం సమ్యక్ జగాద మునయో యదచక్షతాత్మన్. వివిధ లోకములను సృష్టించుటకు నేను తపస్సును అనుసరించవలసి వచ్చెను. నా ఎడ మొదమందిన భగవానుడు సనకసనందులు అంటే సనకసనందనాదులుగా సనకుడు, సనత్కుమారుడు, సనందుడు, సనాతనుడు అవతరించను. పూర్వకల్పమున ఆధ్యాత్మిక సత్యము వినష్టమైనను ఋషులచే శీఘ్రమే స్పష్టముగా గ్రాహ్యమగునట్లు ఆ సత్యమును ఆ 4 బ్రహ్మచారులు చక్కగా వివరించిరి. విష్ణు సహస్రనామ స్తోత్రం నందు భగవానుని నామము సనాతనుడు మరియు సనాతనముడు అంటే సనాతనుడు సనాతనతముడు అని పేర్కొనబడినది. శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవులు ఇరువును సనాతనులే నిత్యులు అయినను ఆ దేవదేవుడు మాత్రము సనాతనుడై ఉన్నాడు. జీవులు నిక్కముగా సనాతనులైనను సర్వోత్కృష్టమైన సనాతనత్వమును కలిగిన వారు కారు. తాత్కాలికముగా వాతావరణమునకు పతనము చెందిడి అవకాశమును కలిగి ఉండుటే అందులో కారణము. కనుకనే సర్వోత్కృష్ట సనాతనుడకు భగవాను నుండి జీవులు పరిమాణరీత్యా భిన్నులై ఉన్నారు. సన్ అనేది పదము అర్పణమనేది భావం నందు ఉపయోగింపబడును. కనుక శ్రీకృష్ణ భగవానునకే సమస్తమును అర్పించినప్పుడు తనను తాను అతడు భక్తునకు అర్పించుకొనును. ఇది భగవద్గీత 4:11 యందును రూఢీపరపబడినది. ఏ యథామాం ప్రపద్యంతే పూర్వకల్పము నందున్నట్లుగా సమస్త విశ్వమును బ్రహ్మదేవుడు సృజించదలచెను. ప్రళయ సమయమున పరతత్వజ్ఞానము విశ్వం నుండి పూర్తిగా నశించిపోయినందున అదే జ్ఞానము తిరిగి బలపడవలనని అతడు కోరెను. లేని ఎడల సృష్టి కావించుటలో అర్థమే లేదు. ఆధ్యాత్మిక జ్ఞానమే ముఖ్య అవసరమైనందున నిత్యబద్ధ జీవులు ప్రతి కల్పం యొక్క సృష్టి ఎందును ముక్తికి అవకాశం అడగబడుదురు. భగవత్కరుణచే సనందాది 4 బ్రహ్మచారులు తనయులుగా ప్రకటమైనప్పుడు బ్రహ్మదేవుని ఆ కార్యము పూర్ణమయ్యను. ఆ 4 బ్రహ్మచారులు శ్రీకృష్ణ భగవానుని జ్ఞానావతారమై ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానమును వారెంత స్పష్టముగా వివరించినగా ఋషులందరూ దానిని ఎటువంటి కష్టము లేకుండా ఒక్కమారుగా గ్రహింపగలిగిరి. ఆ 4 అడుగు జాడల అనుసరించడం ద్వారా మనుజుడు శీఘ్రమే తన ఆంతర్యమున దేవదేవుని గాంచగలడు.
తర్వాత ధర్మస్య దక్షదుహితర్యజనిష్టమూర్త్యాం నారాయణో నర ఇతి స్వతపః ప్రభావః దృశ్యాత్మనో భగవతో నియమావలోపం దేవ్యస్త్వనంగపృతన ఘటితుం శేకుః. తన స్వీయ తపోవిధమును ప్రదర్శించుటకై అతడు ధర్ముని భార్యను దక్షుని తనయును అగు మూర్తి గర్భమున నరనారాయణులను కవలలుగా అవతరించను. మన్మధుని సఖీజనముకు దేవలోక సౌందర్యవతులు వారి వ్రతములను భంగపరుప వెడలినను తమ వంటి పెక్కు సౌందర్యవంతులు ఆ దేవదేవుని నుండి బయల్వెడలుటను గాంచుడిచే తమ కార్యము విఫలరైరి. భగవానుడు సమస్త మొత్తమునకు మూలమైనందున తపోనియములకు అంటే సైతము అదే ఉన్నాడు. ఆత్మానుభవనందు సఫలతను పడేటకు ఋషులు గొప్ప తపోవ్రతమును చేపట్టుదురు. బ్రహ్మచర్యవ్రతమును కూడి ఉన్నట్టు ఆ విధమైన తపస్సు కొరకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. కఠిన తపోమయ జీవనమునందు శ్రీ సాంగత్యమునకు తావేలేదు. మానవ జీవితము తపస్సు ఆత్మానుభవం కొరకే ఉద్దేశింపబడినందున నిజముకు మానవ నాగరికత సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము భావించినటువంటి జీవితంలోని 3 స్థితుల యందు స్త్రీ సాహిత్యమునే ఉపదేశించును. జ్ఞాన వికాస క్రమము అనుసరించి మనుజుని యొక్క జీవితము బ్రహ్మచర్యము, గృహస్థ జీవనము, వానప్రస్థము, సన్యాసము అనే 4 భాగములుగా విభజింపబడితే స్త్రీయే భౌతిక అస్తిత్వమున నిజముకు బంధకారణమని అవగతము పరచుట కోసం ప్రామాణిక గురువు నిర్దేశమున మనుజుడు బ్రహ్మచారిగా జీవితపు తొలి దశయందు 25 ఏండ్లు ప్రాయము వరకు శిక్షణ నొసగబడును. బద్ధజీవునకు భౌతిక బంధము నుండి మనుజుడు ముక్తినందు కోరినచో స్త్రీరూపం పట్ల ఆకర్షణ నుండి అతడు దూరుడు కావలను. స్త్రీజనము జీవులందరికీ వ్యామోహకారకమై ఉన్నది. ఇక పురుష రూపము ముఖ్యముగా మానవ రూపమున ఆత్మానుభవం కొరకే ఉద్దేశింపబడినది. జగత్తంతయు స్త్రీ ఆకర్షణ ప్రభావమునందే నడుచుతున్నది. ఇక పురుషుడు స్త్రీతో జతకూడినంతనే గట్టి ముడిగలిగిన భవబంధమునకు బలియగును. మిథ్యాభావ స్వామిత్వ మత్తులో భౌతిక జగముపై ఆధిపత్యము వహింపవలనని కోరిక ముఖ్యంగా స్త్రీతో పురుషుని సాంగత్యము పిమ్మటే ఆరంభమగును. గృహమును కలిగి ఉండుటకు, స్థలము పొందుటకు, సంతానమును బరవేటకు, సంగమునందు ప్రదర్శన పొందుటకు, జాతి మరియు జన్మస్థలము ఎడ అనురాగము కలిగి ఉండుటకు గల కోరికలు సకలము ఇంతర్జాలము వంటివి లేదా భ్రాంతిమయ స్వప్నముల వంటివి ప్రతిబంధకములై ఉన్నవి. ఆ విధముగా జీవిత నిత్యలక్ష్యముకు ఆత్మానుభవం వైపునకు అతని పురోగమనము కుంటుబడును. మేధావులకు తల్లిదండ్రులు అంటే బ్రాహ్మణులు, పాలనా దక్షత గల తల్లిదండ్రులు క్షత్రియులు, వ్యాపార నైజము కలిగిన తల్లిదండ్రులు వైశ్యులు అనేది ఉన్నత పంచముల వారి నుండి వచ్చడి బ్రహ్మచారి 5 ఏళ్ల ప్రాయపు బాలుడు 25 ఏళ్ల వరకు ప్రామాణిక మొగుడు గురుశిక్షణలో శిక్షణ కూర్చబడును. క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించుచు అతడు జీవనార్థం ఏదేని ప్రత్యేక శిక్షణతో పాటుగా జీవన విలువలను అవగతం చేసుకొనును. బ్రహ్మచారి పిదప గృహమునకేకి తగిన కన్యను వివాహమాడి గృహస్థ జీవనమును ప్రవేశించుటకు అనుమతింపబడును. గృహస్థులుగా అవుటకు గృహమునకు తిరిగి చేరుటకు బదులు ఎట్టి స్త్రీ సాంగత్యము లేకుండా నైష్ఠిక బ్రహ్మచారి జీవనము కొనసాగించడి బ్రహ్మచారులు పలువురుందరు. శ్రీ సాంగత్యమున్నది ఆత్మానుభవము నిరోధించడి అనవసరముకు మోపని చక్కని ఎరిగి వారు సన్యాసాత్రము స్వీకరించరు. మోపని జీవితమునందల ఒకనొక స్థితిలో కామవాంఛ అతి ప్రబలముగా నుండును కనుక వివాహమాడుటకు బ్రహ్మచారిని గురువు అంగీకరింపవచ్చును. ఇది నైష్ఠిక బ్రహ్మచర్య విధానము.
కొనసాగింపజాలని బ్రహ్మచారికి వసగబడే అనుమతి పత్రము వంటిది. అటువంటి విచక్షణాపూర్వకమగు నిర్ణయములకు ప్రామాణిక గురువు తీసుకొనవచ్చును. అప్పుడు నామమాత్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం సైతము అవసరముగును. పూర్ణముగు బ్రహ్మచర్య శిక్షణకు బడసిన పిమ్మట శాస్త్రనియమములను అనుసరించి శీతోసంగమించు గృహస్థుడు సునక సూకరముల బోలిన గృహమేది కాబోడు. అట్టి గృహస్థుడు 50 ఏండ్ల ప్రాయము పిమ్మట శ్రీసాంగత్యం లేకుండా ఒంటరిగా జీవనం గడుపుట ఎందు శిక్షణను పడేటకై వానప్రస్థునిగా శ్రీసాంగత్యం నుండి విరమణ పొందును. అట్టి అభ్యాసము పూర్తయినంతనే ఆ వానప్రస్థుడు శ్రీసంగము నుండి కట్టుకున్న భార్యతో సహా నిష్టగా దూరమై ఉండే సన్యాసియగును. శ్రీసంగ రాహిత్యమును కూర్చున్న విషయమును నిశ్చితముగా అధ్యయనము కావించినచో ఆత్మానుభవమునకు స్త్రీ ప్రతిబంధకమనడి విషయము ద్యోతకమగును. జీవితమునందు శ్రీసంగ రాహిత్యమును ఒక వ్రతముగా బోధించుటకే భగవానుడు నారాయణునిగా అవతరించను. ఐశ్విక బ్రహ్మచారుల తపోమయ జీవనము పట్ల అసూయాగ్రస్తులకు దేవతలు మన్మధుని సైన్యమును పంపుట ద్వారా వారు తమ వ్రతములను భంగపరుచుకున్నట్లు యత్నింతురు. కానీ భగవాను విషయమున అట్టి యత్నం విఫలమాయను. భగవానుడు తన యోగశక్తి ద్వారా తమ వంటి సౌందర్యవంతులను అసంఖ్యాకముగా సృష్టించుటకు మరియు తత్కారణముగా ఇతరులచే బాహ్యము ఆకర్షింపబడును. బాహ్యముగా అవసరం లేకుండా దేవలోక సుందరీమణులు గాంచి ఉన్నది. మిఠాయిని తయారు చేయవాడు మిఠాయిచే ఆకర్షితుడు కాడనడి సామెత ఉండనే ఉన్నది. ఎల్లప్పుడూ మిఠాయిలచే తయారు చేయుచుండేది అతడు మిఠాయిని తినవలనని కోరడు. అదేవిధముగా తన హ్లాదినీ శక్తిచే అసంఖ్యాక ఆధ్యాత్మిక సుందరీమణులను సృష్టించగల భగవానుడు భౌతిక సృష్టికి చెందిన విద్యా సౌందర్యవతులచే ఎన్నడూను ఆకర్షితుడు కాడు. ఈ విషయమును నెరుగని వారే శ్రీకృష్ణ భగవానుడు బృందావన రాసలీల యందు శైలతో లేదా ద్వారకేందు 16,000 మంది భార్యలతో రవించిన దోషారోపణలు కావింతురు. అదే మా తర్వాత కామం దహంతి కృతినో నను రోష దృష్ట్యా రోషం దహంతముత చేన దహ్యాదహాంచ సత్యం సోయం యదంతరమలం ప్రవిశన్ బిభేతి కామః కదన్ను పునరస్య మనఃసేత. శివుని వంటి మహానీయులు తమ రోషపూరిత చూట్ల ద్వారా కాముని జయించి దహింపచేయగలిగినను తమ క్రోధ ప్రభావం నుండి మాత్రము తప్పించుకొనజాలరు. వీటన్నిటికీ పరుడైనట్టు భగవానుడు హృదయమునందు అట్టి క్రోధము ఎన్నడూ ప్రవేశింపజాలదు. అట్టి ఎడ అతని మనస్సు నందు కాము మెట్లు చోటు చేసుకొనగలదు. అది తీవ్రముకు తపోధ్యానములను నియుక్తులై ఉండగా కామదేవుడు మన్మధుడు తన కామబాణమును ఉపయోగించును. దానిచే మన్మధుడైన కుపితుడైన శివుడు తీవ్ర కోపంతో వీక్షించగా అతని దేహము దహనమయ్యను. పరమశివుడు మిగుల శక్తి సంపన్నుడైనను అట్టి క్రోధ ప్రభావం నుండి విడుదల పొందజాలకపోయాను. కానీ విష్ణు భగవాను స్వభావం నందు అట్టి కోపపు సంఘటన ఏ సమయమునందునూ లేదు. పైగా భృగుముని ప్రయత్నపూర్వకముగా అతను వక్షస్థలముపై తన్ని ఆ దేవదేవుని సహనమును పరీక్షించను. కానీ భృగుముని ఎడ కుపితుడు ఒకటకు బదులు భగవానుడు అతనినే క్షమార్పణ వేడెను. తన వక్షస్థలము అతి కఠినముగా ఉన్నందున భృగుముని పాదము నొచ్చెనా అని అతడు పలికెను. కనుకనే తన సహిష్ణుతకు గుర్తుగా భృగుపాద చిహ్నమును భగవానుడు కలిగి ఉండెను. అనగా అతను ఎన్నడూను ఏ విధమైన క్రోధము చేతను ప్రభావితుడు కాడు. అట్టి క్రోధము కనను బలహీన కామమునకు తానెచ్చన కలదు. కామం లేక కోరిక పూర్ణం కానప్పుడే క్రోధం ఉద్భవించును. కానీ క్రోధమే లేనప్పుడే కామమునకు ఎట్లు స్థానం ఉండగలదు. భగవానుడు ఆప్తకాముడని తానే స్వయంగా తన కోరికలను పూర్ణం చేసుకునగలిగిన వాడు తెలియబడినాడు. తన కోరికను తీర్చుకున్నటకు వేరెవ్వరి సహాయము
అతనికి అవసరం లేదు. అతడు అనంతుడైనందున అతని కోరికలు సైతము అనంతముగా నుండును. అతడు తప్ప జీవులందరూ అన్ని విధములుగా పరిమితులై ఉన్నారు. అట్టి ఎడ పరిమితుడైన వాడు అపరమితుని కోరికలను ఎట్లు పూర్ణము కావించగలడు? సారాంశమేమనగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు కామమును కానీ క్రోధమును కానీ కలిగి లేడు. అయినను ఒకవేళ కామక్రోధములు అతనిచే ప్రదర్శితమైనచో దానిని పరమ ఆశీర్వాదముగా భావింపవలెను. తర్వాత విద్ధః సపచ్యుదిత ప్రతిభిరతిరాజ్ఞో బాలోపి సన్నుపగతస్తపసేవనాని తస్మాదధ్రువగతిం గృణతే ప్రసన్నో దివ్యాః సువంతి మునయో యదుపర్యహదస్తాత్. రాజు యొక్క సపత్నిచే అతని సమక్షమునందే తీవ్ర పదజాలంతో అవమానితుడైన ధ్రువుడు బాలుడయ్యను. వనమునందు తీవ్ర తపమును ఆచరించను. అతని ప్రార్థనచే సంతుష్టుడైన భగవానుడు ఊర్ధ్వధోలోకము నందలి మహామునులచే అర్చింపబడు ధ్రువలోకమును అతని కొసగేను. పరమభక్తుడును ఉత్తానపాద మహారాజు తనయుడును అగు ధ్రువకుమారుడు 5 ఏండ్ల ప్రాయమున ఉన్నప్పుడు ఒకమారు తండ్రి తొడపై కూర్చొని ఉండెను. రాజు తన పుత్రుని ప్రేమతో తట్టుటను ధ్రువుని సవతి తల్లి మెచ్చలేదు. తన గర్భమున జన్మించినందులకు రాజు గుడిలో కూర్చుందుటకు అతనికి అధికారం లేదని పలుకుచు ఆమె ధ్రువుని కిందికి లాగివేశాను. సవతి తల్లి కార్యముచే ఆ చిన్న బాలుడు తాను మిగుల అవమానితుడైనట్లు భావించను. 2వ భార్య అతిగా ఆకర్షితుడై ఉన్నందున తండ్రి సైతము ఎటువంటి అసమ్మతి తెలుపలేదు. ఆ సంఘటన పిమ్మట ధ్రువుడు తన నిజ జనని చెంతకు చేరి జరిగిన విషయమును గూర్చి మొరపెట్టుకొనెను. అతని తల్లి సైతము అట్టి అవమానమునకు ప్రతి చర్య కైకొనజాలక విలపించెను. తన తండ్రి రాజ్యసింహాసనమున తానెట్లు కూర్చొనగలుగుతునని ఆ బాలుడు తల్లిని అడుగగా కేవలము భగవానుడే అతనికి పడగలడని ఆ అసహాయురాలకు రాణి ప్రత్యుత్తరం ఇచ్చను. పెదవ బాలుడు భగవానుడు ఎచ్చట కానబడునని అడుగగా మహామునులచే ఆ దేవదేవుడు ఘోరారణ్యమునందు కొన్ని మార్లు గాంచబడినట్టుగా చెప్పబడుతున్నదని ఆమె వచించెను. తన లక్ష్య సాధనకై తీవ్ర తపమాచరించుటకు ఆ బాలరాకుమారుడు అడవికి పోవ నిశ్చయించెను. ఆధ్యాత్మిక గురువు నారదముని ఆదేశమున ధ్రువకుమారుడు అతి కఠినకు తపమునాచరించెను. తత్ప్రయోజనార్థమై శ్రీకృష్ణ భగవానుచే ప్రత్యక్షముగా శ్రీ నారదముని పంపబడి ఉండెను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అనడి 12 మంత్రమును జపించుటకు ధ్రువుడు నాదముచే దీక్షితుడయ్యను. ఆ వాసుదేవుడే చతుర్భుజులకు పృష్ణి గర్భునిగా అవతరించి 7 నక్షత్రములకు పైన గల ప్రత్యేక లోకమును రాకుమారునకు వసగెను. తాను చేపట్టిన కార్యమునందు విజయమును సాధించిన పిమ్మట ధ్రువుడు భగవానుని ముఖాముఖి కాంచగలిగి తన వాంఛితములన్నీను పూర్ణమైనవని సంతుష్టుడయ్యను. ధ్రువకుమారునకు వసగబడిన లోకము వాసుదేవుని సంకల్పమున భౌతిక జగమునందు నెలకొల్పబడిన స్థిరముకు వైకుంఠలోకమై ఉన్నది. భౌతిక జగమునందు ఉన్నప్పటికీ ఈ లోకము ప్రళయ సమయమున వినష్టము కాక తన స్థానమునందే నిలిచి ఉండును. ఎన్నడూను నశించినటువంటి వైకుంఠలోకమైనందున దానికి క్రిందనున్న 7 నక్షత్రవాసులు చేతను మరియు దానికి ఊర్ధ్వముగానున్న లోకములందరి వారి చేతను అది అర్చించబడును. భృగులోకము ధ్రువలోకములకు పైన గలదు. అనగా విశుద్ధ భక్తుని సంతృప్తి పరచుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు పృష్ణి గర్భునిగా అవతరించెను. విశుద్ధ భక్తుడకు నారదునిచే
దీక్షుడైన ఆ అంటే దీక్ష తీసుకున్న తర్వాత పిమ్మట పైన తెలుపబడిన మంత్రమును జపించడం ద్వారా ధ్రువుడు ఈ పూర్ణత్వమును పడేయగలిగాను. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అలా ద్వారా ధ్రువుడు ఈ పూర్ణత్వము పడేయగలిగాను. అనగా భగవానుని కలిసి తన లక్ష్యము సాధింపగలుగుడైనది అత్యున్నత పూర్ణత్వమును శ్రద్ధావంతుడైన వాడు విశుద్ధ భక్తుని ఉపదేశమున సులభముగా సాధించగలరు. ఎట్టి పరిస్థితి ఎందైనను భగవానుని కలిసి తేరవలనని మనుజుని దృఢ నిశ్చయమును బట్టి అట్టి విశుద్ధ భక్తులు అప్రయత్నముగా కలియుచుందురు. ధ్రువకుమారుని కర్మల వర్ణము శ్రీమద్భాగవతములోని 4వ స్కందమునందు సవిస్తరముగా మనం చదువునగును చెప్పుకోవడానికి వీలన్నమాట అమ్మ. ఆ స్కందానికి వచ్చేటప్పటికే 4వ స్కందానికి చెప్పుకోవచ్చు. అది జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్శినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రంలోలాగా అమ్మా ఓం నమో భగవతే వాసుదేవాయ వారి యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా సుఖంగా ఉన్నారమ్మా. జై శ్రీకృష్ణ.